తెలియక చేసిన తప్పు తప్పే. పేషెన్స్తో ఎదురు చూసే మనిషికి ఏ సమస్యకైనా పరిష్కారం దొరకచ్చు. ఒక్కోసారి కాలమే సగం సమస్యలని పరిష్కరించొచ్చు. ఆ చిన్న గ్యాప్లో అయోమయానికి గురైతే మనం వేసే అడుగు మరో కొత్త ఊబిలోకి పడుతుంది. మా బావగారు నా పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆయన నా పట్ల చూపిస్తున్న కన్సర్న్, ఇవి నా భర్త నుంచి నేనెందుకు పొందలేకపోతున్నాను? కలిసి కాపురం చేసే వ్యక్తి నుంచి ప్రేమ, ఆదరణ ఆశించడం అత్యాశ అవుతుందా? అమ్మయ్యా, గొడవ అయిపోయింది. ఇవాళ నుంచి నేనే రాజును. టాటా. అమ్మయ్యా, ప్రశాంతంగా మందు కొట్టి ఎన్నాళ్ళైందో. అబ్బబ్బబ్బా, వెళ్ళిపోతుంది అనసూయ, వెళ్ళిపోతుంది. వచ్చేస్తుంది అనసూయ, వచ్చేస్తుంది. మీకేమైనా జరిగిందేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా పెద్దోడా? సడన్గా అలా గొడవలు మొదలయ్యేసరికి ఏం చేయాలో తోచలేదు. ఆ టైంలో ప్రాణాలతో ఉంటే చాలనిపించింది. అయినా నేను అలా వదిలి రాకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ వసు. వసు, నాకు షుగర్ కదమ్మా, చక్కెర ఎందుకు వేసావు? మర్చిపోయిన అత్తయ్య, ఇవ్వండి, వేరే తెస్తాను. పర్వాలేదులేమ్మా. వసు, నేను కాఫీ తాగనని నీకు తెలుసుగా? సారీ అక్కయ్య. బస్సు, నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను బస్సులో వెళ్తాను.